ఇది గుడ్ మార్నింగ్ కాదు, ఖచ్చితంగా బ్యాడ్ మార్నింగ్. ఎందుకంటే ఇక్కడ రంగంలో భవిష్యవాణి చెప్తున్న స్వర్ణలత అమ్మవారు పూనిన తర్వాత ప్రజలు చేస్తున్న తప్పులపైన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో చాలామందికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని కూడా ఆమె హెచ్చరించారు. ఇదొక బ్యాడ్ మార్నింగ్. రెండోది కేరళకు వెళ్దాం. కేరళలో కొండ చర్యలు వరుసని విరిగిపడుతూనే ఉన్నాయి. అక్కడ బిగ్ టీవీ లైవ్ జరుగుతుండగానే ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. మలప్పురం జిల్లా పానక్కాడ్ సమీపంలో ప్రకృతి బీభత్సంపై బిగ్ టీవీ కవరేజ్కి వెళ్ళింది. అప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రోడ్లపై జనం వెళ్లకుండా అడ్డుకున్నారు. సరిగ్గా ఆ న్యూస్ని కవర్ చేస్తున్న సమయంలోనే కొండ చర్యలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. బురద దాదాపు 300 మీటర్స్ వరకు దూసుకొచ్చింది. లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న బిగ్ టీవీ ప్రతినిధి ప్రశాంత్ కింద పడిపోయారు. వెంటనే అక్కడున్న మిగిలిన టీం అంతా ప్రశాంత్ ని పైకి లేపారు. మరో కెమెరామన్ కూడా బురదలో కూరిపోయారు. అతన్ని కూడా పైకి లేపి ప్రాణాలు కాపాడారు. ఒక ప్రళయం మాదిరిగా, ఒక ప్రళయం ముంచుకొచ్చిన మాదిరిగానే ఆ విధంగా కొండ చర్యలు విరిగిపడి అంత పెద్ద ఎత్తున ఊహించిన విధంగా ఒక్కసారిగా మీదికి రావడంతో ప్రజలంతా కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చాలామంది అనుకోవచ్చు, బిగ్ టీవీ వాళ్ళకి అక్కడే పని, అక్కడెందుకున్నారు. అక్కడ చాలామంది జనం, ఆ గ్రామస్తులంతా కూడా పడుతున్న ఇబ్బందిని అక్కడ చూపించేందుకు బిగ్ టీవీ రిపోర్టర్ అండ్ కెమెరామెన్ అక్కడికి వెళ్ళారు. లైవ్ కవరేజ్ చేస్తూ ప్రజలతో మాట్లాడిస్తున్న సందర్భంలోనే ఇది ఊహించిన విధంగా మరోసారి ల్యాండ్ స్లైడ్ జరిగింది. ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది అని ఎవరు కూడా ఊహించలేదు. ఆల్రెడీ అక్కడ ల్యాండ్ స్లైడింగ్ జరుగుతుంది. సో అక్కడున్న వాళ్ళని అప్రమత్తం చేయటం, అలాగే ఏంటి అక్కడున్న సిచ్యువేషన్ అనేది మిగతా వాళ్ళకు కూడా ఎవరైతే అటువైపుగా వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకు కూడా అప్రమత్తం చేసేందుకు బిగ్ టీవీ అక్కడికి కవరేజ్ కోసం వెళ్ళింది. అండ్ ఎవరు ఊహించని విధంగా ఒక్కసారిగా అక్కడున్న ఆ మట్టి పెళ్లలన్నీ చెట్లతో సహా పెకిలించుకుపోయి మరీ కిందకి జారిపోతున్నారు. అది కూడా చాలా దూరం ఉంది. మన రిపోర్టరు, జనాలు, పోలీసులు, ఫైర్ సిబ్బంది అందరూ నిలబడి రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళకి చాలా దూరంలో ఏదైతే కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతం ఉంది. కానీ అక్కడ నుంచి ఆ ఫోర్స్కి ఆ బురద, చెట్లు, రాళ్ళు ఒక్కసారిగా కింది డౌన్కి వీళ్ళు నిలబడి ఉన్న వరకు అలా దూసుకొచ్చింది. అతిపెద్ద ప్రమాదం నుంచి బిగ్ టీవీ టీంతో పాటు పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది, స్థానిక ప్రజలందరూ కూడా బతికారు. అయితే బిగ్ టీవీ రిపోర్టర్ అండ్ కెమెరామెన్ ఇద్దరు కూడా బురదలో చిక్కుకుపోయారు. పైనుంచి దూసుకొచ్చిన బురదలో. అప్పుడు స్థానికులు వీరిని కూడా కాపాడారు. ఇంకా చాలామంది జనం కూడా చిక్కుకున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా అదృష్టవశాత్తు ఈవెన్ బిగ్ టీవీ టీంతో సహా ఇవాళ బతికిపోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ల్యాండ్ స్లైడ్స్ ఈ వర్షాకాలంలో చాలా ఎక్కువగా కేరళలో జరుగుతోంది. విపత్తులు కూడా ఎక్కువ జరిగే ప్రాంతం ఏది అన్నా ఉందంటే కేరళని. సో ఎప్పుడు అక్కడ వర్షాలు కురుస్తూనే ఉంటాయి, ల్యాండ్ స్లైడ్ జరుగుతూనే ఉంటాయి. ఇటువంటి ప్రమాదాలు కంటిన్యూస్ గా ఎప్పుడు ఈ సీజన్ లో ఉంటూనే ఉంటాయి. అయితే ప్రజలందరినీ అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అటు పోలీసులకి ఎంత ఉంటుందో అలాగే మీడియాగా మాకు కూడా అలాగే ఉంటుంది. సో రిపోర్టింగ్ కోసం ఏ ప్రాంతంలో ఎటువంటి ప్రమాదాలైనా కూడా అవి ప్రజలకి చూపించేందుకు వెళ్తూ ఉంటాము. అలాంటి టైంలో ఎంతో రిస్క్ చేసి అవన్నీ మీకు చూపిస్తున్న టైంలో అలాంటి ప్రమాదం జరిగింది. బేసిక్గా మీడియా అంటే ప్రజలు ఎక్కడ సమస్యల్లో ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఆ స్పాట్కి వెళ్ళి ప్రజల గోడు ప్రపంచానికి చూపించాలి, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి. ఇక్కడ కూడా కొండ చర్యలు విరిగిపడి అక్కడ జరుగుతున్న ప్రమాదాన్ని, అక్కడ పడుతున్న ప్రజల ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో బిగ్ టీవీ రిపోర్టర్ అండ్ కెమెరామెన్ అక్కడికి వెళ్ళారు. ఆ సమయంలోనే అక్కడ అనేక మంది పోలీసులు ఉన్నారు, ఫైర్ సిబ్బంది ఉన్నారు, ఇతర అధికారులు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్న సమయంలోనే ఒక్కసారిగా ఆ కొండ చర్యలు విరిగిపడి అది ఇటువైపు దూసుకొస్తే జనమంతా కూడా పరుగులు తీశారు. అందులో బిగ్ టీవీ కెమెరామెన్ అండ్ రిపోర్టర్ ఇద్దరు కూడా చిక్కుకుపోయారు. ఆ బురదలోంచి బయటికి లాగిన తర్వాత బిగ్ టీవీ కెమెరామెన్ అండ్ రిపోర్టర్ని ఆ మొత్తం ఒంటి నిండా బురదతో నిండిపోయి ఉన్న వాళ్ళని ఈవెన్ 4G కిట్ తగిలించుకుని చేతిలో కెమెరా పట్టుకుని అంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మా కెమెరామెన్ ప్రశాంత్, మా కెమెరామెన్ చూడండి, తన భుజాన తగిలించుకున్న 4G కిట్ను వదిలిపెట్టలేదు, చేతిలో ఉన్న కెమెరాని వదిలిపెట్టలేదు. అంటే
డ్యూటీ అంటే ఎంత బాధ్యతగా ఉంటారు కెమెరామెన్లు అనడానికి ఇది ఉదాహరణ. ఇది బిగ్ టీవీ తెలుగు కెమెరామెన్ అయినా కేరళ మలయాళ కెమెరామెన్ అయినా ఎవరైనా సరే తమ కెమెరాని తన భుజాన ఉన్న 4G కిట్ని తమ ప్రాణం కంటే ఎక్కువగా కాపాడతారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. అయితే అంత ప్రమాదకర ప్రాంతాలకి మీరెందుకు వెళ్తున్నారు అన్న క్వశ్చన్ కూడా మీకు రావచ్చు. కానీ అక్కడున్న ప్రజల్ని అప్రమత్తం చేయటంలో కావచ్చు, వాళ్ళకి సహాయం చేయటంలో కావచ్చు, మీడియా ఎప్పుడూ ముందుంటుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళందరినీ అప్రమత్తం చేస్తున్నారు. అటుగా వెళ్ళకండి, అలాగే ఆ ప్రాంతంలో ఎంత రిస్క్ ఉంది, సో అక్కడ నివసించకుండా ఉండటం బెటర్ అంటూ వాళ్ళందరికీ చెప్పడమే కాకుండా ఆ సిట్యువేషన్ ఏంటి అనేది కళ్ళ కట్టినట్టు మీడియా మొత్తం కవరేజ్ చేస్తుంది, ప్రజలందరికీ చూపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం పోలీస్ వ్యవస్థ ఒకటే అక్కడ ఉండి వాళ్ళందరికీ హెల్ప్ చేయకుండా మీడియా కూడా ఎప్పుడూ వాటికి తోడ్పడుతూ ఉంటారు. సో అందులో భాగంగానే అక్కడికి వెళ్ళారు, కవరేజ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ చెప్తున్నారు, వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకి వెళ్లాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అది మీడియా అంటే ప్రజల కోసమే ఉన్నాం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, ప్రాణప్రదంగా ఉద్యోగం చేస్తామంటానికి ఇవాళ మా రిపోర్టర్ని కెమెరామెన్ చూసి మేము గర్వపడుతూ ఉన్నాం. ఏదైతే కేరళ ప్రజలు పడుతున్న కష్టాన్ని చూపించే క్రమంలో అదే కష్టంలో వాళ్ళు ఇరుక్కుని ప్రాణాలకు తెగించి అసలు ప్రాణాలు పోవాల్సిన సిచ్యువేషన్ అది. సో అదృష్టవశాత్తు వాళ్ళిద్దరిని స్థానికులు కాపాడారు. సో హ్యాట్స్ ఆఫ్ టు రిపోర్టర్ అండ్ కెమెరామెన్ ఇద్దరు కూడా వాళ్ళ డెడికేషన్కి, వాళ్ళ కమిట్మెంట్కి నిజంగా గర్వపడుతున్నాం బిగ్ టీవీ ఎంప్లాయీస్గా మేము అందరం కూడా. సో బిగ్ టీవీ మేనేజ్మెంట్ కూడా ఇలాంటివి ప్రజల కోసం వెళ్ళండి, ప్రజల కోసం కష్టపడండి, ప్రజల గొంతు వినిపించండి అని చెప్తుంది. అదే క్రమంలో అటు మలయాళం టీం అయినా తెలుగు టీం అయినా అలా హై రిస్కీ జోన్లో కూడా వెళ్ళి అక్కడ ప్రజల గొంతును వినిపించే క్రమంలో మా ప్రాణాలను కూడా పణంగా పెట్టి మరి మేము పనిచేస్తూ ఉంటాం.